హలో ఎవ్రీవన్, జై శ్రీ గణేష. ఈరోజు మనం 10 అవర్స్లో 100 గణేష్ మండపాలు విజిట్ చేయబోతున్నాము మన సూర్యాపేట చౌరస్తా పేజ్ తరపున. సో ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేద్దామా? జై బోలో గణేష్ మహారాజ్కి. ఇప్పుడు టైం మార్నింగ్ 11:30 అవుతుంది. 10 అవర్స్ ఛాలెంజ్ కదా ఇది. చూద్దాం ఏ టైం వరకు అయిపోతుందో. ఇది మన ఫస్ట్ విగ్రహం. ఇంకా నెక్స్ట్ 99 విగ్రహాలు ఉన్నాయి. ఇంకేం విగ్రహాలు కనిపిస్తాయి అనేది చూద్దాం రండి. ఇది మన సెకండ్ విగ్రహం. బాగుంది కదా విగ్రహం. ఇది థర్డ్ విగ్రహం. ఇక్కడ డెకరేషన్ చూడండి, తాటాకులతో చేసారు డిఫరెంట్ గా. విగ్రహం నెంబర్ 5. విగ్రహం నెంబర్ 6. అసలు ఎంత పెద్దగా ఉందో చూడండి ఒకసారి. అసలు ఈ విగ్రహం కూడా చాలా వెడల్పు ఉంది. ఇది 8th విగ్రహం. డెకరేషన్ చూడండి ఫారెస్ట్ థీమ్ లో. విగ్రహం నెంబర్ 9. చాలా హైట్ ఉంది విగ్రహం. టెన్త్ విగ్రహం ఇది. ఈ విగ్రహం ఓన్లీ చిన్న పిల్లలే పెడతారంట. ఒకసారి చూడండి. సూపర్ ఉంది కదా, ఒకసారి చూడండి. 12th విగ్రహం. 13th విగ్రహం. ఒక మెకానిక్ షాప్ లో పెట్టారు. 14th విగ్రహం ఇది. ఒకసారి చూడండి. 15th విగ్రహం. ఇది 16th విగ్రహం. సెవెంటీన్త్ విగ్రహం. 18th బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో. 19th విగ్రహం. పైన రాధాకృష్ణులతో చూడండి ఎంత బాగుందో విగ్రహం. ఇది 28th విగ్రహం. ఫస్ట్ పైన శివుడు చూడండి శంఖం పట్టుకొని ఊదుతున్నాడు. బాగుంది విగ్రహం.
22nd విగ్రహం. ఈ విగ్రహం హైలైట్ ఉంది, ఒకసారి చూద్దాం రండి. సూర్యాపేటలో ఇలాంటి విగ్రహాలు 2 ఉన్నాయంట, అందులో ఇదొకటి. 24th విగ్రహం చూడండి, బాగుంది, మంచిగా సింపుల్గా. 25th విగ్రహం రండి చూద్దాం. పైన పూరి జగన్నాథులు వచ్చారు చూడండి. లాల్ బాగ్చా రాజా అంటారు కదా, ఒకసారి చూడండి, అసలు హైలైట్ ఉంటుంది. ఇది 27th విగ్రహం. ఈసారి బాగా ట్రెండ్ అయిన విగ్రహం ఇది. రండి, ఈసారి ఫుల్ ట్రెండ్లో ఉంది ఈ విగ్రహం, చాలా ట్రెండింగ్ అయింది. అసలు నేను ఎంతున్నా చూడండి, ఇలా చాలా పెద్దగా ఉంటుంది. 28th విగ్రహం, గంట కూడా పెట్టారు. ట్వంటీ 29th విగ్రహం రండి చూద్దాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. 30th విగ్రహం. విగ్రహం నెంబర్ 32. 33rd విగ్రహం. 34th విగ్రహం ఇది రండి. 35th విగ్రహం రండి చూద్దాం. థర్టీ 37th విగ్రహం కొంచెం డిఫరెంట్ ఉంది, పద్మనాభ స్వామి మోడల్లో వినాయకుడు. 38th విగ్రహం ఇది, మట్టి విగ్రహం, చాలా యూనిక్గా ఉంటుంది. థర్టీ 39th విగ్రహం ఇది చూద్దాం రండి. విగ్రహం నెంబర్ 40 చూద్దాం రండి. విగ్రహం నెంబర్ 41 చూడండి. 42 ఇది కూడా చాలా యూనిక్ గా ఉంది విగ్రహం, శివుని రూపంలో గణేష్ విగ్రహం. విగ్రహం నెంబర్ 43 చూడండి. మాకు లంచ్ కూడా ఇక్కడ అన్నదానంలో అయిపోతుంది. ఇక్కడ అన్న వాళ్ళు గుర్తుపట్టి ఇట్లా అన్నం కూడా పెట్టించారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. 44 ఈ విగ్రహం చాలా బాగుంటుంది, విష్ణు చక్రం మీద ఉంటాడు వినాయకుడు. చూద్దాం రండి.
విగ్రహం నెంబర్ 45 రండి. విగ్రహం నెంబర్ 46 రండి చూద్దాం. ఇది 47th విగ్రహం. 48th విగ్రహం ఇది చూద్దాం రండి. 49th విగ్రహం ఇది చూద్దాం రండి. విగ్రహం నెంబర్ 50. అసలు బిగ్గెస్ట్ గణేష్ వచ్చింది హాఫ్ సెంచరీలో. చూడండి ఒకసారి. విగ్రహం నెంబర్ 51 సార్ చూడండి. నరసింహస్వామి అవతారంలో ఉంటుంది. ఫిఫ్టీ థర్డ్ విగ్రహం ఇది ఒకసారి చూద్దాం. 54th. 55th విగ్రహం ఇది. మొత్తం ఫారెస్ట్ థీమ్లో ఉంది. వినాయకుడు ఉయ్యాలలో కూర్చొని ఉన్నాడు. ఒకసారి చూడండి. డెకరేషన్ అయితే సూపర్ ఉంది. వినాయకుడు కృష్ణుడు అవతారంలో ఉన్నాడు. ఉయ్యాలలో కూర్చొని ఉన్నాడు అనమాట. 56th విగ్రహం ఇది చూద్దాం రండి. 57th విగ్రహం. 58th విగ్రహం. 59th విగ్రహం. విగ్రహం నెంబర్ 60. విగ్రహం నెంబర్ 61 చూడండి. విగ్రహం నెంబర్ 62 చూడండి. విగ్రహం నెంబర్ 63. విగ్రహం నెంబర్ 64. విగ్రహం నెంబర్ 65. ఇది 66th విగ్రహము. అసలు ఎంత న్యాచురల్గా పెట్టిరో చూడండి. మనం చిన్నప్పుడు చూసినాం ఇలాంటి షెడ్స్, ఇట్లా చిన్న వినాయకులు పెట్టుకోవడము. ఇప్పుడు మొత్తం అఫీషియల్ అయిపోయింది. పెద్ద పెద్ద డెకరేషన్స్ చేస్తున్నారు, పెద్ద పెద్ద సెట్లు వేస్తున్నారు. అసలు ఎంత న్యాచురల్గా ఉంది చూడండి. బాగుంది కదా. 67th విగ్రహం చూడండి. 68th విగ్రహం. 69th విగ్రహము. చాలా పెద్ద విగ్రహం. ఒకసారి చూడండి.
ఇది విగ్రహం నెంబర్ 70. మనం మార్నింగ్ 11:30కి స్టార్ట్ చేసినాము. ఇప్పుడు 4 కావస్తుంది. ఇంకో 10 minutes అయితే 4 అవుతుంది. 70 విగ్రహాలు అయిపోయినాయి. ఒకసారి చూడండి. విగ్రహం నెంబర్ 71. 72. ఈ విగ్రహం చూడండి, పైన హనుమంతుడు వచ్చాడు. జై బజరంగ్ బలి. విగ్రహం నెంబర్ 73. 72, 73 సేమ్ విగ్రహాలు ఉన్నాయి. అనుకోకుండా వచ్చినాయి పక్కన పక్కన. ఒకసారి చూడండి, ఇక్కడ కూడా ఇంకో విగ్రహం ఉంది. 74th విగ్రహం. 75th విగ్రహము. ఒకసారి చూడండి. విగ్రహం నెంబర్ 76. 77th విగ్రహం. విగ్రహం నెంబర్ 78. విగ్రహం నెంబర్ 79. విగ్రహం నెంబర్ 80. విగ్రహం నెంబర్ 81. 82nd విగ్రహం. 83rd విగ్రహం. చూడండి. 84th విగ్రహం. చూడండి ఒకసారి. 85th విగ్రహం. 86th విగ్రహం. 87th విగ్రహం. 88th విగ్రహం. 89th విగ్రహం. విగ్రహం నెంబర్ 90. ఇంకా లాస్ట్ 10 విగ్రహాలు ఉన్నాయి. 4:30 అవుతుంది టైము. 11:30కి స్టార్ట్ చేసినాము. ఇంకా 10 ఉన్నాయి. ఇది విగ్రహం నెంబర్ 91. మళ్ళీ మట్టి విగ్రహం. విగ్రహం నెంబర్ 92. విగ్రహం నెంబర్ 93. 93 విగ్రహాలు అయిపోయినాయి. ఇంకా 7 ఉన్నాయి. అసలు ఘోరంగా ఉంది సిచ్యువేషన్. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాము. ఇంకా లాస్ట్ 7 ఉన్నాయి. చూద్దాం ఇంకా ఏ విగ్రహాలు కనిపిస్తే చూద్దాం. విగ్రహం నెంబర్ 94. విగ్రహం నెంబర్ 95. 95th విగ్రహం ఇది. విగ్రహం నెంబర్ 96. ఇది విగ్రహం నెంబర్ 97. విగ్రహం నెంబర్ 98. విగ్రహం నెంబర్ 99. విగ్రహం నెంబర్ 100. ఇది లాస్ట్ విగ్రహం. మనం 11:30కి స్టార్ట్ చేసినాము. ఇప్పుడు టైం 5 అవుతుంది.
అంటే దగ్గర 5.5 hours పట్టింది 100 విగ్రహాలు కవర్ చేయడానికి. ఇది 100 విగ్రహాలు. ఈరోజు వెళ్ళిన ప్రతి మండపంలో కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు సూర్యాపేటలో. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక దగ్గర అయితే రండన్నా అని మధ్యాహ్నం అక్కడ అన్నదానం అవుతుంది, అన్నం కూడా పెట్టారు మధ్యాహ్నం. అక్కడే భోజనం చేసినాము అందరం. 5.5 hours 100 విగ్రహాలు కవర్ చేసేసరికి నిజంగా చాలా అంటే చాలా కష్టం అనిపించింది. కానీ ఖచ్చితంగా అది రీచ్ అవ్వాలి, ఖచ్చితంగా దాన్ని చేసి చూపించాలని చేసినాము. మీ అందరి సపోర్ట్ వల్ల ఇప్పుడు సూర్యాపేట చౌరస్తా దగ్గర 45K దగ్గరకు వస్తుంది. దీన్నే 50K ఫాలోవర్స్ రీచ్ అవ్వాలి తొందరలో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దేవుణ్ణి తొందరలోనే అవుతుందని అనుకుంటున్నాను నేను కూడా. ఖచ్చితంగా చాలా సాధ్యమైనంత తొందరగా 50K రీచ్ చేయండి. చెప్పినా కదా, అతి పెద్ద గివ్ అవే ఇప్పటి వరకు సూర్యాపేట చౌరస్తా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా మనం అంత పెద్ద గివ్ అవే ఎప్పుడూ ఇవ్వలేదు. 50K రీచ్ అవ్వగానే బిగ్గెస్ట్ గివ్ అవే ఇవ్వబోతున్నాము. అదేంది అనేది 50K రీచ్ అవ్వగానే చెప్తాను నేను. అందరూ ఫాలో అయ్యి రెడీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.